పీడిఎఫ్ ఓపెన్ చేయండి. పీడిఎఫ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు వచ్చిన ర్యాంక్ ఏంటి, లేదా మీ కాలేజ్ ఏ కాలేజ్ కావాలి, ఆ కాలేజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇటు వెళ్దాం. ఇది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పాను, కానీ ఈ పీడిఎఫ్ చూసుకోవడం అనేది కొంచెం కష్టం. చాలా ఎక్కువ లిస్ట్ ఎంత ఉంటుంది చూడండి, ఎన్ని కాలేజెస్ ఉంటాయి తెలుసా. ఈ లిస్ట్ ఎక్కడ ఎంటర్ అయింది ఎక్కడ ఎండ్ అయింది చూసుకోండి. ఈ లిస్ట్ ఇన్ని కాలేజెస్, ఇన్ని కాలమ్స్ ఉంటాయి. ఇది చాలా కష్టం చూసుకోవడం. కాకపోతే దీంట్లో నుంచి నేను చూసుకుంటాను అనుకున్న వాళ్ళు చూసుకోవచ్చు. ఓకే, మీకు ఏ కాలేజ్ కావాలి ఆ పేరు సెలెక్ట్ చేసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కావాలి, ఇందులో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. పీడిఎఫ్ లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. మీకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కావాలి, పీడిఎఫ్ కిందకు వచ్చేసేయండి. ఏబిసిడిలో వి ఎక్కడ వస్తుంది, లాస్ట్ లో వస్తుంది కదా. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కాలేజెస్ ఇక్కడ ఉన్నాయి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి, ఇది ఎందుకు సెలెక్ట్ అవ్వట్లేదు, సరే. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇక్కడ ఉంది మనకి. దిస్ ఇస్ విఎన్ఆర్ విజేఈసి అనేది విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి. ఇవన్నీ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అనమాట. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో మీకు ఏం కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో నాకు సిఎస్ఈ, సిఎస్ఎం, అలాగే సిఎస్బి కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ కూడా ఉంది. ఇది కూడా బాగానే ఉంటుంది నేర్చుకుంటే గనక. సిఎస్డి డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ 4 చూద్దాం. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో లాస్ట్ ఇయర్ ఎక్కడ కట్ అయింది అంటే ఓసీ బాయ్స్ ఆల్మోస్ట్ 2000 ర్యాంక్ దగ్గరలో. అదే మీకు కంప్యూటర్ సైన్స్ ఓన్లీ సిఎస్సి కావాలి అంటే 1200 దగ్గర కట్ అయిపోయిందమ్మా ఓసీ గర్ల్ అయితే గనక. అదే బీసీఏ బాయ్స్ అయితే గనక 2000, 3000 ర్యాంక్ దగ్గరలో కట్ అయిపోయింది. నేను మాట్లాడేది సిఎస్సి. ఇలా ప్రతి బ్రాంచ్ చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవాలి అంటే మీకు చాలా టైం పడుతుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్ లో మీరు ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. కౌన్సిలింగ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ కి మీరు కొంత అమౌంట్ కట్టమంటాడు, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ చాయిస్ ఫిల్లింగ్. ఓకే, చాయిస్ ఫిల్లింగ్ అనేది వస్తుంది. మీరు ఏదో ఒక కాలేజ్ 2 కాలేజీలు చూస్ చేసుకోవడం కాదు, వెబ్ ఆప్షన్స్ అంటారు. అది జోసా కౌన్సిలింగ్ లో అయితే చాయిస్ ఫిల్లింగ్ అంటారు. తెలంగాణ వెబ్సైట్ లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి మీరు. వెబ్ ఆప్షన్స్ అనే పదానికి మీనింగ్ ఏంటంటే మీకు వచ్చిన ర్యాంక్ కి ఈ పీడిఎఫ్ పక్కన పెట్టుకుని మీకు వచ్చిన ర్యాంక్ కి మీకు ఏ కాలేజెస్ లో ఏ బ్రాంచెస్ లో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎక్స్, వై, జెడ్, ఏబిసి రకరకాల ఒక 50-60 కాలేజెస్ మీరు లిస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే నాకు కేవలం ఈ ఒక్క కాలేజ్ లోనే సీట్ కావాలి, అది కూడా సిఎస్ఈ, అది నీకు డైరెక్ట్ గా రాదు. నువ్వు ఆప్షన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఒక 10-15 ఆప్షన్స్ పెట్టుకోవాలి. 10-15 కాలేజెస్ లో ఏ కాలేజ్ లో సీట్ వచ్చినా కూడా మీరు జాయిన్ అవ్వడానికి రెడీగా ఉండాలి. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, నేను ఒక కాలేజ్, ఒక బ్రాంచ్, అక్కడ సీట్ కావాలి అంటే ఫిక్స్ అయితే రాదు. మీరు సూటబుల్ అయినా కూడా, మీకు ర్యాంక్ వచ్చినా కూడా అక్కడే సీట్ వస్తుంది అనేది కష్టం. సో మీరేం చేయాలి అంటే లిస్ట్ ఆఫ్ కాలేజెస్ తయారు చేసి పెట్టుకోవాలి. సో నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ కాలేజ్ కి ఏ సీట్ వస్తుంది ఎలా మేడం అనుకుంటే ఈ ఎక్సెల్ షీట్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఎక్సెల్ షీట్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఎక్సెల్ షీట్ మీ దగ్గర పెట్టుకోండి. ఈ ఎక్సెల్ షీట్ అనేది ఎలా హ్యాండిల్ చేయాలి ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. మీరు ఈ ఎక్సెల్ షీట్ లో డిస్ట్రిక్ట్ వైజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ డిస్ట్రిక్ట్ లో చదవాలి అనుకుంటున్నారు మీరు డిసైడ్ అయ్యి మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అమ్మా. ఇక్కడ సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, నేను మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్ మీద క్లిక్ చేయండి. ఓకే, ప్లేస్ మీద క్లిక్ చేయాలి. ఇది జూమ్ చేస్తే ఇది ఒకటి పని చేయాలి. ఓకే, ప్లేస్ మీద క్లిక్ చేయండి అమ్మా. ప్లేస్ మీద క్లిక్ చేస్తే ఇలా డ్రాప్ డౌన్ లిస్ట్ వస్తుంది కదా, అలా వచ్చిన తర్వాత సెలెక్ట్ ఆల్ ని డీసెలెక్ట్ చేయండి. సెలెక్ట్ ఆల్ మీద క్లిక్ చేస్తే డీసెలెక్ట్ అయిపోతాయి. ఇప్పుడు నీకు ఏ డిస్ట్రిక్ట్ లో కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ అబిడ్స్, అగ్రహారం, రాజన్న, అర్మూర్, బాచుపల్లి, నాకు బాచుపల్లిలో సీట్ వచ్చినా నేను వెళ్తాను. తర్వాత ఇంకా ఎందులో కావాలి చూసుకోండి. బండ్లగూడ, ఇంకా ఏమన్నా భువనగిరి, చిల్కూర్, నాకు అన్ని డిస్ట్రిక్ట్ల పేర్లు తెలియవు, సో దయచేసి ప్రొనౌన్సియేషన్ తప్పుంటే క్షమించండి. హన్మకొండలో వస్తే వెళ్తాను, ఘట్కేసర్లో వస్తే వెళ్తాను.
తర్వాత హుస్నాబాద్ లో వస్తే వెళ్తాను. ఇలాగా మీరు కొన్ని సెలెక్ట్ చేసుకోవాలి. జగిత్యాల్లో వస్తే వెళ్తాను. ఓకే, నెక్స్ట్ కర్నూలు, కుంట్లూరులో వస్తే నేను వెళ్తాను. ఇలా మీకంటూ ఒక సెలెక్షన్ ఉండాలి. ఓకే, మసాబ్ ట్యాంక్ లో వస్తే నేను వెళ్తాను. మసాబ్ ట్యాంక్ లోనే మన స్పెషల్ కౌన్సిలింగ్ జరుగుతుంది. నారాయణగూడలో వస్తే వెళ్తాను, మోయినాబాద్ లో వస్తే వెళ్తాను. ఇలాగా మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలి ఫస్ట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. నిజామాబాద్ లో వస్తే వెళ్తాను, పాలంచులో వస్తే వెళ్తాను. ఇలా మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఓకే చేయంగానే ఆ డిస్ట్రిక్ట్ లో ఉండే కాలేజెస్ మాత్రమే వచ్చేస్తాయి, ఫిల్టర్ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిస్ట్రిక్ట్ లో ఉండే కాలేజెస్ మాత్రమే మీకు ఇక్కడ కనిపిస్తాయమ్మా. కేవలం ఇప్పుడు నేను ఏవైతే సెలెక్ట్ చేసుకున్నానో ఆ డిస్ట్రిక్ట్లే కనిపిస్తాయి ఇక్కడ మీకు, ఇంకా వేరే డిస్ట్రిక్ట్స్ కనిపించవు. సో ఇలాగా ప్లేస్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకుని ఆ కాలేజెస్ లో నాకు ఎక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఘట్కేసర్ సెలెక్ట్ చేసుకున్నాను కదా, ఘట్కేసర్ లో నాకు జేఎన్టీయు సుల్తాన్పూర్ ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, సెల్ఫ్ ఫైనాన్స్ అనే ఏదైనా కాలేజ్ ఉంది అంటే అక్కడ ఈడబ్ల్యూఎస్ అప్లై కాదు. సెల్ఫ్ ఫైనాన్స్ అనే కాలేజెస్ ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, జేఎన్టీయు యూనివర్సిటీ సుల్తాన్పూర్ సెల్ఫ్ ఫైనాన్స్ కనిపిస్తుందా? జేఎన్టీయుహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సుల్తాన్పూర్ సెల్ఫ్ ఫైనాన్స్. ఏ కాలేజ్ అయినా సెల్ఫ్ ఫైనాన్స్ అని ఉంది అంటే అక్కడ మీకు ఫీ రియంబర్స్మెంట్ అప్లై కాదు, కాబట్టి చూసుకుని జాయిన్ అవ్వండి. నాకు కాలేజ్ జేఎన్టీయు రాజన్న సిరిసిల్ల ఉంది. జేఎన్టీయు రాజన్న సిరిసిల్లలో మళ్ళీ నీకు ఏమేం కావాలి, దాంట్లో నువ్వు నీ కేటగిరీ ఏంటి, ఇక్కడ ఏమేం కేటగిరీస్ ఉన్నాయి, ఆ కేటగిరీస్ అన్ని నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు. నీ కేటగిరీ ఏంటి, మిగతావన్నీ హైడ్ చేసేయండి అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 18,000 ర్యాంక్ బీసీబీ గర్ల్ చూద్దాం. ఈసీఈలో సీట్ రావాలి. సో నేను ఇప్పుడు బీసీబీ గర్ల్ కదా, సో ఇవన్నీ తీసేసుకోవచ్చు, దీనిని హైడ్ చేసేయచ్చు అనమాట. నాకు ఇది అవసరం లేదు, దీన్ని హైడ్ చేసేయండి. నెక్స్ట్ ఇది కూడా అవసరం లేదు, ఇవన్నీ హైడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నాకు ఇది కూడా అవసరం లేదు, దీన్ని కూడా హైడ్ చేసేయండి. మీకు ఏం కావాలి, బీసీబీ గర్ల్ కావాలి. సో బీసీబీ గర్ల్ అంటే బీసీఏలో ఉన్నాం మనం. సో బీసీఏ గర్ల్ ఇది కూడా హైడ్ చేసేసుకోండి. నెక్స్ట్ బీసీబీ మేల్ ఇది కూడా హైడ్ చేసేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం మిగిలింది, నాకు బీసీబీ గర్ల్ వచ్చింది. ఈ బ్లూ కలర్ బీసీబీ గర్ల్ అన్నమాట. సో బీసీబీ గర్ల్ కావాలి, మిగతా ఇవన్నీ కావాలంటే ఇవి కూడా హైడ్ చేసేసుకోవచ్చు. నాకు మిగతా ఏం అవసరం లేదు, ఓన్లీ బీసీబీ గర్ల్ కావాలి. సో మిగతావన్నీ రిమూవ్ చేసేయండి. దాని మీద క్లిక్ చేయడం, హైడ్ చేయడం, క్లిక్ చేయడం, హైడ్ చేయడం అన్నమాట. సో ఇలా హైడ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఓన్లీ బీసీబీ గర్ల్ ఉంటుంది. బీసీబీ గర్ల్ లో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే 18,000 ర్యాంక్ కదా, ఈసీఈ కావాలన్నారు. అది చూపిస్తాను చూడండి. ఇలాగా మొత్తం అన్ని రిమూవ్ చేసేసుకున్నారనుకోండి, మీకు అసలు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కన్ఫ్యూజన్ ఏమి ఉండదు అనమాట. సో నాకు ఇప్పుడు బ్లూ కలర్ కావాలి, మీకు ఐడియా ఉంది కదా, మిగతావన్నీ ఇలా రిమూవ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ బీసీబీ గర్ల్ లో కూడా ర్యాంక్ ఎంత వచ్చింది నాకు, బీసీబీ గర్ల్ లో 18,000 ర్యాంక్. సో 18,000 ర్యాంక్ వరకు నేను సెలెక్ట్ చేసుకుంటూ వెళ్తానన్నమాట. 18,000 ర్యాంక్ వరకు సెలెక్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. ఆ ర్యాంక్ లో ఉన్నవన్నీ అది కాలేజెస్ చూపిస్తుంది అనమాట కొద్దిగా. సో 18,000 ర్యాంక్ 18,450 ఉంది, అంతవరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను, ఓకే చేశాను. చూడండి ఇప్పుడు 18,000 ర్యాంక్ కి ఈ కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది. ఈ కాలేజెస్ లో కూడా ఈసీఈ కావాలి. ఈసీఈ కావాలి అంటే గనక ఈసీఈ ఎక్కడొస్తుంది, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ బాచుపల్లిలో వచ్చే అవకాశం ఉంది. బికాస్ లాస్ట్ ఇయర్ అది 16,000లో కట్ అయిపోయింది అనమాట. సిఎస్ఎం కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ని కాలేజెస్ లో సీట్ వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. సో ఇలా ఫిల్టర్ చేసి మీకు ఏ కాలేజ్ లో వచ్చే అవకాశం ఉంది అనేది సెలెక్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. సో ఐ హోప్ ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఐ విల్ రిమూవ్ ఆల్ దిస్. నేను ఇది అండూ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ మీకు ఇది ఎలా హ్యాండిల్ చేయాలి అనేది అర్థమైందా అమ్మా. 48K కి వాసవిలో ఈసీఈ వస్తుందా రాదా అనేది చూద్దాం. వాసవి అనేది ఇక్కడ ఉంటది వి దగ్గర కదా. సో విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అంటే ముందు వాసవి వస్తుంది. సో వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ ఒకసారి చూద్దాము. విశ్వేశ్వరయ్య విజ్ఞాన
వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది చూడండి. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హైదరాబాద్ లాస్ట్ ఇయర్ సివిల్ ఇంజనీరింగ్ ఓసీ బాయ్స్ అయితే 20,000 దగ్గర కట్ అయింది. బీసీఏ వాళ్ళకైతే 58,000 బాయ్స్, గర్ల్స్ అయితే 80,000 దగ్గర. అలాగే బీసీబీ బాయ్స్ 33,000, బీసీబీ గర్ల్స్ 38,000, బీసీ సి బాయ్స్ 57,000, గర్ల్స్ కూడా 57,000. బీసీడి చెప్పాను కదా కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందని 27,000. బీసీఈ వాళ్ళ బీసీఈ తర్వాత ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్. ఒకసారి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చూద్దాం. ఓసీ బాయ్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వాసవి కాలేజ్ లాస్ట్ ఇయర్ 1,500 దగ్గర కట్ అయిపోయింది. అంటే మీకు 2,000 కంటే ఎక్కువ ర్యాంక్ వచ్చిందంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో సిఎస్సి రావడం కష్టం. అదే గర్ల్స్ కి అయితే గనక గర్ల్స్ అయినా సరే బిలో 2,000 ర్యాంక్ ఉండాలి వాసవిలో సిఎస్సి రావాలంటే. బీసీఏ వాళ్ళకి 4,000 లోపు ర్యాంక్ ఉంటే గనక మీకు వాసవిలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. బీసీబీ వాళ్ళకి 2,500 లోపు ర్యాంక్ ఉండాలి. బీసీసి వాళ్ళకి బాయ్స్ అయితే గనక 1,500 లోపు ర్యాంక్ ఉండాలి, గర్ల్ అయితే 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. బీసీసి వాళ్ళకి 2,300 లోపు ర్యాంక్ ఉంటేనే మీకు వాసవిలో వస్తుంది. అంటే 2,500 లోపు ఉంటే మీరు వాసవి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే బీసీ ఏబిసిడిఈ బీసీఈ వాళ్ళకి 4,800 లోపు ర్యాంక్, 5,000 లోపు ర్యాంక్ ఉంటే వాసవిలో సిఎస్సి వస్తుంది. నెక్స్ట్ SC1, SC2, SC3. ఎస్సీ కేటగిరీలో కూడా 1, 2, 3 ఉంటాయి చూసుకోండి. ఓకే, SC1 వాళ్ళకి 1,500 లోపు ర్యాంక్ ఉంటే సిఎస్సి వస్తుంది. అదే గర్ల్ అయితే 20,000 లోపు ర్యాంక్ ఉండాలి. SC2 బాయ్స్ ఎవరైనా బాయ్ అయినా గర్ల్ అయినా బిలో 10,000 ఉంటే సీట్ వస్తుంది. SC3 కూడా బిలో 10,000 ర్యాంక్. నెక్స్ట్ ST వాళ్ళకి వచ్చేటప్పటికి వాసవిలో సిఎస్సి రావాలంటే 13,000, 14,000 ర్యాంక్ లోపల ఉండాలి. అదే ఈడబ్ల్యూఎస్ అయితే గనక 2,000 లోపు ర్యాంక్ ఉంటే వాసవిలో సిఎస్సిలో సీట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ అదే వాసవిలో సిఎస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఓసీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బిలో 1,700 ర్యాంక్ దగ్గర కట్ అయిపోయింది. బీసీఏ బాయ్స్ కి 4,500, గర్ల్స్ 6,000 లోపు ర్యాంక్ ఉండాలి. బీసీబీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా 3,000 లోపు ర్యాంక్ ఉండాలి. బీసీసి వాళ్ళు 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. బీసీడి వాళ్ళకి 3,000 లోపు ర్యాంక్ ఉండాలి. బీసీఈ వాళ్ళకి 5,000 బాయ్స్, గర్ల్స్ అయితే 7,000 లోపు ర్యాంక్ ఉండాలి. SC1 వాళ్ళు 17,000 లోపు ర్యాంక్ ఉండాలి. SC2 వాళ్ళు 9,000, 10,000 లోపు ర్యాంక్ ఉండాలి. అలాగే SC3 వాళ్ళు 8,000 లోపు ర్యాంక్ ఉండాలి. ST వాళ్ళు అయితే గనక బాయ్స్ బిలో 13,000, గర్ల్స్ బిలో 15,000 ర్యాంక్ ఉండాలి. ఈడబ్ల్యూఎస్ బిలో 2,000 ర్యాంక్ ఉంటే గనక మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ వాసవిలో సీట్ వస్తుంది. అదే వాసవిలో ఈసీఈలో సీట్ రావాలి అంటే ఓసీ బాయ్స్ అయినా గర్ల్స్ అయినా బిలో 5,000 ర్యాంక్ ఉండాలి. బీసీఏ వాళ్ళకి 10,000, 15,000 లోపు ర్యాంక్ వేసుకోవచ్చు. బీసీబీ వాళ్ళు బిలో 7,000 ర్యాంక్ ఉండాలి. బీసీసి బిలో 14,000 ర్యాంక్, బీసీడి బిలో 7,000 ర్యాంక్, బీసీఈ బిలో 14,000 ర్యాంక్, SC1 బిలో 35,000, SC2 బిలో 25,000, SC3 బిలో 13,000 ర్యాంక్ లో ఉండాలి. అదే ఎస్టీ వాళ్ళైతే బిలో 30,000, 30,000 లోపు ర్యాంక్ ఉన్న ఇక్కడ సీట్ వస్తుంది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి బిలో 5,000 ర్యాంక్ ఉంటే గనక ఈసీఈలో సీట్ వస్తుంది. ఇది వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. మెకానికల్ ఇంజనీరింగ్ అయితే బాగానే వస్తుంది, కొంచెం పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా వస్తుంది. సో విజ్ఞాన్ భారతి ఇన్స్టిట్యూట్ ఇది కూడా మంచి కాలేజే. సో మంచి మంచి కాలేజెస్ లో సీట్ రావాలి అంటే కొద్దిగా ర్యాంక్ బెటర్ గా ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అమ్మ శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ SVS గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ పర్వాలేదు, ఇవన్నీ కూడా. ట్రినిటీ కూడా ఓకే, జాయిన్ అవ్వచ్చు. ఒక స్టూడెంట్ తయారు చేసుకున్న వెబ్ ఆప్షన్స్ లిస్ట్ చూపిస్తాను చూడండి. వెబ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలి? ఒక స్టూడెంట్ తనకి వచ్చిన ర్యాంక్ కి తను తయారు చేసుకున్న వెబ్ ఆప్షన్స్ లిస్ట్ అన్నమాట. ఫస్ట్ చాయిస్ ఆ పర్టిక్యులర్ స్టూడెంట్ యొక్క ఫస్ట్ చాయిస్ ఏంటి? సిబిఐటి. సిబిఐటిలో సిఎస్సి కావాలి, ఇది చాయిస్ నంబర్ 1. ఆ అబ్బాయి పెట్టుకున్నాడు అనమాట, నాకు సిబిఐటిలో సీట్ వస్తే నేను వెళ్తాను. ఓకే,
నాకు సిబిఐటిలో సీట్ వస్తే నేను వెళ్తాను. సెకండ్ ఆప్షన్ సిబిఐటిలోనే సిఎస్ఎం వచ్చినా కూడా నేను వెళ్తాను. థర్డ్ ఆప్షన్ సిబిఐటిలో ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ వచ్చినా వెళ్తాను. ఈ మూడు రాకపోతే విజేఈసి విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్సికి వెళ్తాను, అదే విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతిలో సిఎస్ఎం కి వెళ్తాను, లేదా విజేఈసిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ కి వెళ్తాను. ఇవి మూడు కనుక రాకపోతే అప్పుడు వాసవిలో నేను సిఎస్సికి వెళ్తాను, లేదా వాసవిలో సిఎస్ఎం కి వెళ్తాను. అవి కూడా రాకపోతే కేఎంఐటిలో సిఎస్సికి వెళ్తాను, కేఎంఐటిలో సిఎస్ఎం కి వెళ్తాను. ఇవి కూడా రాకపోతే సివిఆర్ హైదరాబాద్, సివిఆర్ చాలా బ్రాంచెస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. సిఎస్ఈ, సిఎస్ఎం, జిఆర్ఆర్, ఇలాగా తిను ఎన్ని ఆప్షన్స్ పెట్టుకున్నాడు చెక్ చేసుకోండి. 25 కాలేజెస్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు అనమాట. ఈ అబ్బాయికి వచ్చిన ర్యాంక్ 6000. తనకు వచ్చిన 6000 ర్యాంక్ కి తనకి ఏ కాలేజెస్ లో, ఇంతకీ ఈ అబ్బాయికి ఎక్కడ వచ్చింది అనుకున్నారు? సెకండ్ ఫేజ్ లో కేఎంఐటి సిఎస్ఈ వచ్చింది. ఇన్ని పెట్టుకుంటే ఫస్ట్ ఆప్షన్ రాలా, సెకండ్ ఆప్షన్ రాలా, థర్డ్ ఆప్షన్ రాలా, ఫోర్త్ రాలా, ఫిఫ్త్ రాలా, సిక్స్త్ రాలా, 7, 8 కూడా రాలేదు. 9th ఆప్షన్ కేఎంఐటి సిఎస్ఈలో వచ్చింది. 9th ఆప్షన్ కేఎంఐటి సిఎస్ఈలో వచ్చింది. సో మీరు నాకు వచ్చిన ర్యాంక్ కి ఏదో ఒక కాలేజ్ లో ఒక బ్రాంచ్ లో వస్తుంది అనుకుంటే మీ భ్రమ. అలా రాదు. మీరు చాలా ఆప్షన్స్ వెతుక్కోవాలి. దాదాపుగా ప్రతి స్టూడెంట్ ఇలాగా తనకి నచ్చిన ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్ ఏంటి, సెకండ్ ఆర్డర్ ఏంటి, థర్డ్ ఆర్డర్ ఏంటి, ఇలాగా వెబ్ ఆప్షన్స్ లిస్ట్ తయారు చేసుకోవాలమ్మా. ఇలా తయారు చేసుకుని మీరు ఫేజ్ 1, ఫేజ్ 2 లో వెబ్ ఆప్షన్స్ అడిగినప్పుడు ఇవన్నీ అక్కడ ఎంటర్ చేయాలి. అలా ఎంటర్ చేయడానికి ముందే మీరే పేపర్ వర్క్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రింట్అవుట్, వెబ్ ఆప్షన్స్ ప్రింట్అవుట్ అన్నమాట. ఇది ఇలా వస్తుంది, వెబ్ ఆప్షన్స్ ఇలా మీరు ఫిల్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. దీనికోసమే నేను ఈ ఎక్సెల్ షీట్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ ఎక్సెల్ షీట్ ఏదైతే ఉందో ఈ ఎక్సెల్ షీట్ ని మీరు ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటారు? ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఎక్సెల్ షీట్ ఉంది, అలాగే పీడిఎఫ్ కూడా ఉంది. మీరు ఏది కావాలంటే అది తీసుకోండి అమ్మా. ఆ పీడిఎఫ్ తీసుకుని మీరు మీ వెబ్ ఆప్షన్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. వెబ్ ఆప్షన్స్ అనేది మోస్ట్ క్రూషియల్ పార్ట్ ఆఫ్ కౌన్సిలింగ్ అన్నమాట. సో వెబ్ ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా ఇవ్వాలి. ప్రతి స్టూడెంట్ మినిమం 50 కాలేజెస్ పెట్టుకోవాలి. మాక్సిమం దానికి అంత లేదు. లాస్ట్ ఇయర్ ఒక స్టూడెంట్ అయితే 200 కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నాడు అనమాట. దానికి లిమిట్ లేదు. సో వెబ్ ఆప్షన్స్ ఎక్కడి నుంచి పెట్టుకోవాలి? ఇక్కడ నుంచి రెడీ చేసి పెట్టుకోండి అమ్మా. ఓకే, సో దాని మీద క్లిక్ చేసిన తర్వాత నేను ఫోన్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేసేసాను ఆల్రెడీ. సో ఫోన్ నంబర్ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఈ LINK లింక్ మీద క్లిక్ చేయండి. ఆ అక్షరాల మీద క్లిక్ చేస్తే ఎక్సెల్ షీట్ ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయింది. ఎక్సెల్ షీట్ ఓపెన్ అయింది చూడండి అమ్మా. ఫిల్టర్స్ అప్లై అవుతున్నాయా అవ్వట్లేదా చూడాలి. ఫిల్టర్స్ అప్లై కావట్లేదా? నేను మళ్ళీ ఒకసారి రీచెక్ చేస్తానమ్మా. ఫిల్టర్స్ అప్లై కావట్లేదా ఓపెన్ అవుతున్నాయా అనేది నేను రీచెక్ చేసి మళ్ళీ ఇక్కడ పెడతాను. ఫిల్టర్స్ అప్లై అవ్వాలి. ఫిల్టర్స్ అప్లై అవుతున్నాయా లేదా నేను ఒకసారి చెక్ చేస్తానమ్మా. ఇదే ఇక్కడ ఫిల్టర్స్ తీసేసి పెట్టినట్లున్నారు మా వాళ్ళు. సరే నాన్న, ఫిల్టర్స్ అప్లై చేసి నేను ఎక్సెల్ షీట్ మళ్ళీ అప్లోడ్ చేయిస్తాను. ఇవాళ నైట్ లోగా లేదా రేపటిలోగా ఫిల్టర్స్ అప్లై అయ్యేలాగా నేను మళ్ళీ చేసి పెడతానమ్మా. గాట్ ఇట్? ఓకే, సో డోంట్ వరీ. ఫిల్టర్స్ అప్లై చేసి మళ్ళీ కొత్త లింక్ నేను మీకు ఇక్కడ డిస్క్రిప్షన్ లో పెట్టిస్తాను. ఓకే, సో డోంట్ వరీ. మీకు వచ్చిన ర్యాంక్స్ మంచి ర్యాంక్స్. సో సూపర్ గా సెలబ్రేట్ చేసుకోండి. ఆల్